ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాల రామారం మండలం మర్యాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సృజన కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్. నేను పెద్దగా ఇన్వాల్వ్ కాకపోయినా, పెద్ద రివ్యూస్ లేకపోయినా వారు అడిషనల్ కలెక్టర్ కలిపి ఈ యొక్క పిఆర్ అండ్ ఆర్డీని పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా వేదిక పైన ఇతర పెద్దలందరూ కూడా, మహిళా నాయకులు, డిడబ్ల్యూ నరసింహరావు గారు, ముఖ్యంగా మహిళలు, ఇక్కడ వచ్చినటువంటి పురుషులు, మహిళలు, ఈ గ్రామ ప్రజలు అందరికీ కూడా నమస్కారం. పుర ప్రముఖులందరికీ కూడా, మా ఎంపీడీఓ గారు త్రివిక్రమ్ గారు, తహసీల్దార్ శ్రీనివాసరావు గారు, ఇద్దరు, మరి అదేవిధంగా అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మేజర్గా ఇది ఒక మంచి అవకాశం. మన డైరెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత చాలా సంస్కరణలు చేశారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. మనకి పని దినాలు తగ్గినప్పటికీ వారి యొక్క వేజ్ రేట్ అనేది పెంచడం అనేది చాలా అద్భుతం. తెలంగాణ కథకు వరం. అంతకుముందు నేను కమిషనర్ ఉన్నప్పుడు 185 రూపాయలు, 190 రూపాయలే మ్యాక్సిమం యావరేజ్ వేజ్ రేట్ ఉండేది. ఇప్పుడు అది 310, 320 చేరుకున్నది మ్యాక్సిమం. ఎందుకంటే ఎంత మీకు డబ్బు ఇస్తే పేదవాళ్ళకి చేరుతుంది. అదేవిధంగా మనకి మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. 60-40 కింద ఒక 100 రూపాయల పని చేస్తే 60 రూపాయలేమో మీకు వస్తుంది, 40 రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ కింద అభివృద్ధి పనులకు వస్తుంది ఒక రేషియో ప్రకారంగా. అట్లాంటిది మనకి 185ది 310 వరకు అంటే డబల్ చేసినారు. కాబట్టి మనకు పని దినాలు తగ్గినా కానీ ఇప్పుడు అభివృద్ధి పనుల్లో ఏమాత్రం కూడా తేడా లేకుండా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి నిర్ణయం తీసుకొని పరుగులు పెడుతున్నటువంటి డైరెక్టర్ గారు కూడా మనం మళ్ళీ ఒకసారి గట్టిగా. అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కేవలం ఈ సీసీ రోడ్లు డ్రైన్లే కాకుండా ఇండివిజువల్ ఎసెట్స్, వ్యక్తిగత ఆస్తులను కల్పించాలనే ఉద్దేశంతో ఎజెండా చేస్తున్నారు. అది కూడా అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ చేయాలా. ఈ రెండు కాంపౌండ్ చేస్తేనే ఆర్థికంగా ఎదుగుతారు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు చెరువులలో ఇటుమట్టి తీయటం, అటేయటం, ఇటుమట్టి తీసి అటేయటం, దీనివల్ల ఒక ఎసెట్స్ అనేది క్రియేట్ కావట్లేదు. ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటే అది విజిబుల్ ఎసెట్, కళ్ళ ముందు కనపడుతుంటుంది. మట్టి తీసి వేసింది కనపడదు. కానీ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటే కనపడుతుంది. ఒక పశువుల కొట్టం కడితే కనపడుతుంది, ఉపయోగపడుతుంది. ఒక గొర్రెల కొట్టం కట్టుకుంటే కనపడుతుంది, ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా నిల్వ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మన ప్రకృతి వైపరీత్యాల్లో చాలా వరకు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా పిడుగులో పిడుగు పడితే చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గొర్రెలు కానీ లేకపోతే ఇవి కానీ. ఈ మధ్య కుక్కలు కూడా జమైనాయి. అవి ఎక్కడ పడితే అక్కడ గరుస్తున్నాయి. మొన్ననే గొర్రెల మంద ఒక 60 చనిపోయినాయి కుక్కలు గరవటం వల్ల. సో ఆ పరిస్థితి వాళ్ళకు ప్రొటెక్షన్ అంటూ లేదు, దొడ్డి లేదు, బయట కట్టేస్తారు, బయట ఉంటుంది పరిస్థితి. ఆ అర్ధరాత్రి వస్తుంది. జరిగే పని చాలా సంవత్సరాలుగా జరుగుతున్నా ఒక గొడుగు కిందకి రావటం, అది ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం అయినా, స్వచ్ఛ భారత్ పథకం అయినా, కృషి సించాయి యోజన అని చెప్పి నీటి ఇంకుడిని మెరుగుదల చేసే ఇంకొక స్కీమ్ ఉంటుంది, దానికోసం అయినా, మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసే గ్రామ సడక్ యోజన అంటారు, దానికోసమైనా, ఇలా వివిధ రకాల స్కీమ్స్ ఎప్పటికప్పుడు ఎవరికి వారిలాగా కాకుండా ఒక గొడుగు కింద ఒక గ్రామంలో ఇన్ని రకాల స్కీముల నుంచి ఏవేవి వస్తున్నాయి, ఈ సంవత్సరం ఏమొస్తాయి, పోయిన సంవత్సరం ఏమొచ్చాయి, పోయిన సంవత్సరం మనం ఇచ్చుకున్నవి ఏం జరిగింది, పూర్తి చేసుకోగలిగామా లేదా, ఈ సంవత్సరం అనుకున్నవి మనం ఎప్పటికి పూర్తి చేసుకుంటాం, ఇవే కావాలా, ఇంకా వేరే విధంగా కావాలా అనే విషయము మనందరికీ తెలుసుకుంటూ మనందరం కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశంగా ఈ పనుల జాతరని రూపొందించడం జరిగింది. ఈరోజు మీకు మీ గ్రామంలో, మర్యాల గ్రామంలో మీకు తెలిసి ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి, ఇంకా ఎక్కడ అవసరం ఉన్నాయి, అవి ఎప్పుడు వేసుకోవాలి, కలెక్టర్ గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా, అంగన్వాడీ బిల్డింగ్ ఉందా, ఇంకా ఎన్ని రకాల బిల్డింగ్లు మనకి ఇంకా మన సమాజానికి అవసరం, వాటన్నిటిని గుర్తించుకోవడం, ఈ సంవత్సరం ఎంత డబ్బులు వస్తున్నాయి, దీంతో ఈరోజు ఎంతవరకు మనం సాధించుకోగలుగుతాం, ఇంకా ఎంత కావాల్సి వస్తుంది అనేవన్నీ కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సిన అవసరము, తెలుసుకుని దాంట్లో వాళ్ళు భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరము, అభివృద్ధి పదంలో మన గ్రామాలన్నీ పరుగులు తీయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తించి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసి జాతర లాగా, ఒక పండగ లాగా, బికాజ్ ఈ అభివృద్ధి అంటే మనలో ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఈరోజు కొంతమందికి నేరుగా కొన్ని పశువుల కొట్టాల ద్వారా కావచ్చు, పౌల్ట్రీ షెడ్ల ద్వారా కావచ్చు, ఇంకుడు గుంతల ద్వారా కావచ్చు, నేరుగా ఉపయోగం జరిగే ఉన్న సీసీ రోడ్లు నాకేం ఉపయోగం, నాకు రావట్లేదు కదా అనుకున్నా, దాని ఇండైరెక్ట్ గా అందరికీ ఉపయోగం. ఒక రోడ్డు మీద మనం అందరం ప్రయాణం చేస్తాం, ఆ రోడ్డు పడిందంటే
మన ఇంట్లో నుంచి బయటకు రావడానికి ధైర్యం, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పని చేసుకోవడానికి అవకాశం అన్ని కలుగుతాయి. కాబట్టి ఒక సామాజికంగా మనందరికీ ఒక కమ్యూనిటీకి అసెట్, ఏవేవి అసెట్స్, ఇండివిజువల్ అసెట్స్ రెండింటినీ కూడా సమపాళ్ళలో తీసుకొని పూర్తి గ్రామాన్ని అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు పూర్తిగా అందించే విధంగా కార్యక్రమాలు జరగాలి. అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఇంకా ఏమి కావాలో కూడా మీ ద్వారానే తెలియాలి. మేము చెప్పి మీకు ఇది కావాలి అని చెప్పడమే కాకుండా ఒక గ్రామంగా పూర్తిగా మనం అభివృద్ధి చెందాలంటే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా కమ్యూనిటీ అసెట్స్ ఏ విధంగా పెంపొందించుకోవాలి. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, ఖచ్చితంగా ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలి, ఇండివిజువల్ గా ఉండొచ్చు, మొత్తం మన గ్రామానికి కావచ్చు, ఏ విధంగా పెంచుకోవాలి అనేది అందరం కూడా కలిసి కట్టుగా కూర్చొని మాట్లాడుకొని సాధించుకునే ఇంత మంచి వేదికకి నన్ను పిలిచి గౌరవించినందుకు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా అధికారులందరికీ, మా గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు